హలో అందరికీ. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చార్మినార్. ఇప్పుడు అందుకే రెడీ అయ్యాము. మా కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని చార్మినార్ దగ్గర కేక్ కట్ చేద్దామని రెడీ అయ్యాము. కేక్ తీసుకున్నాము, స్విస్ క్యాస్టల్ ప్యూర్ వెజ్. చాలా బాగుంది కేక్. రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నాం మేము. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. కన్నయ్యకి కూడా బాగా నచ్చిందంట. స్టార్ట్ అయ్యాము వెళ్దామని. మా ఇంటి దగ్గర నుంచి చార్మినార్ దగ్గరే, 30 minutes పడుతుంది మాకు. బర్త్డే బాయ్, బర్త్డే బాయ్, హాయ్. నీ హ్యాపీ బర్త్డేనా కన్నయ్య? ఎప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కడ అవసరమా నీకు? ఎవరు చేశారు ఈ ప్లాన్? నానా? మన కారు ఏది కన్నయ్య? మేము ఎంత ప్రశాంతంగా ఉంది రా కాలనీ. హాయ్ చెప్తున్నా. చార్మినార్కి స్టార్ట్ అయ్యాను. చెప్పు ఎక్కడికి? అవునా? బయట అయితే ఫుల్ రెయిన్ పడుతుంది. ఎప్పుడు ఇంట్లోనే కదా చేసేది, ఈసారి వెరైటీగా చేద్దామని చార్మినార్ దగ్గర కేక్ కట్ చేపిద్దాం కన్నయ్యతో అనుకున్నాము. అందుకే స్టార్ట్ అయ్యాము. టైం 11 అయింది. స్టార్ట్ అయ్యాము మేము. నాకైతే నైట్ టైం హైదరాబాద్ ఎలా ఉంటుందో చూడాలని చాలా డేస్ నుంచి ఇష్టము. చూడాలి మా కన్నయ్య అక్కడికి వెళ్ళాక ఎలా బిహేవ్ చేస్తాడో. అసలు చార్మినార్ దగ్గర ఎలా ఉంటుందో ఏమో. పైన వర్షం పడుతుంది, బాగా ఎక్కువే ఉంది వర్షం. వర్షం తగ్గిద్దిలే అన్నట్టు స్టార్ట్ అయ్యాము. వచ్చేసాం చార్మినార్ దగ్గరికి. కానీ వర్షం వల్ల ఎక్కువ మంది ఏం లేరు, ఉన్నారు కానీ ఎక్కువ మంది లేరు. షాప్స్ అవేం కూడా లేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు. మా కన్నయ్య అయితే అక్కడ బోర్ద చూసి దిగను కూడా దిగలేదు కిందకి. వాళ్ళ నాన్న ఎత్తుకొనే ఉన్నాడు పాప. అక్కడ నీట్గా లేదని మా కన్నయ్య కేక్ కూడా కట్ చేయను అన్నాడు. ఇంకా మేము బలవంతం ఏం చేయలేదు అన్నీ, ఏదోటి ప్లాన్ చేయొచ్చులే అని. కానీ నైట్ టైం చార్మినార్ బాగుంది. ఉన్నారు చాలా మంది వచ్చి ఫొటోస్ అవి దిగుతున్నారు. సర్లే వచ్చినందుకు 4 ఫొటోస్ అన్న దిగనరా బాబు అంటే కొంచెం ఫొటోస్ దిగారు. 4 ఫొటోస్ దిగేసి ఇంకా వచ్చేసాము ఇంటికి. వర్షం లేకుండా ఉంటే మేబీ అందరు ఉండేవాళ్ళేమో. ఈ వర్షం వల్ల కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా పోలీసులు కూడా వచ్చారు, వెళ్ళిపోండి అని చెప్తున్నారు. కొంతమంది మాత్రం అట్టే ఉండి ఫొటోస్ దిగుతున్నారు ఆ బురదలోనే. 12 వరకు ఉండేసి జస్ట్ అలా. అయితే ఈ వీడియో బాయ్ బాయ్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.